ఇవాళ మనం వైజాగ్లో ఉన్న ఈ కోల్ డస్ట్ సమస్య గురించే మాట్లాడుతున్నాం. ఇది నిజంగానే మండే సమస్యలా ఉంది. బొగ్గు మంట ఈ కాంబినేషన్ చాలా ప్రమాదం. కానీ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు కదా, కోల్ డస్ట్ పెరిగిపోయింది, బట్టలు నల్లబడుతున్నాయి, ఫ్లోర్ మీద నల్ల దుమ్ము పడుతోంది. ఇలా ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. నాకు ఇది చాలా కాలంగా తెలుసు, దాదాపు 4 దశాబ్దాలుగా. ఈ కోల్ డస్ట్ సమస్యతో మనం విసిగిపోయాం. ప్రజలు ఎంత చెప్పినా, పోర్ట్ ట్రస్ట్పై ఎంత డిమాండ్ చేసినా ఇది పోయే సమస్యలా కనిపించడం లేదు. మీకు ఇది ఇంత పెద్ద సమస్యగా ఎందుకు అనిపిస్తోంది? ఈ కోల్ డస్ట్ కాలుష్యాన్ని మనం ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, రాష్ట్రం పరిపాలన నియంత్రణ సంస్థ అయిన పీసీబీ ఇవ్వాల్సిన ప్రాధాన్యం దీనికి ఇవ్వడం లేదు. చూడండి, ఉదాహరణకు కరోనా వచ్చినప్పుడు ఎలా తీసుకున్నాము కదా, దీన్ని అంతే తీవ్రంగా చూడాలి. ఎందుకంటే PM 2.5 లాంటి ఆ సూక్ష్మ ధూళి తీవ్రమైన శ్వాస సమస్యలు తెస్తుంది. దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగం వరకు అందరూ సమస్య పరిష్కారానికి దిగుతారు. ఇప్పుడు దాన్ని ఆరోగ్య అత్యవసరంగా చూడడం లేదు, ఇంకో కాలుష్య పరిశ్రమలాగే చూస్తున్నారు. ఏపీపీసీబీ ఏదో సరిదిద్దే చర్యలు తీసుకోవాలి అన్నట్టే వ్యవహరిస్తున్నారు. అందుకే దీనికి కావలసిన ప్రాధాన్యం ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యం అంతా విశాఖపట్నం ప్రజల ఆరోగ్యం మీద పడుతుంది. ఈ 40 ఏళ్లుగా ఈ కోల్ డస్ట్ సమస్య వింటూనే ఉన్నాం కదా, అసలు ఏమైంది? ఈ 40 ఏళ్ల టైం లైన్ని కాస్త చెప్పండి. సమస్యను పరిష్కరించేందుకు ఏం చర్యలు జరిగాయి? మీరు చెప్పినట్టే వైజాగ్ పోర్ట్ 40 ఏళ్లకు పైగా బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. క్రమంగా పరిమాణం పెరిగింది. ఆ బొగ్గు పెరిగింది. అవును, పెరిగింది. ఈ దుమ్ము వచ్చేచే కార్గోను హ్యాండిల్ చేసే పోర్టు బెర్తుల సంఖ్య కూడా పెరిగింది. పోర్ట్లో పెద్ద పెద్ద బొగ్గు స్టాక్లు కూడా అన్ని చోట్ల చెల్లాచెదురుగా ఉన్నాయి. అంటే పరిమాణం పెరిగింది, కానీ టెక్నాలజీ మాత్రం పెరగలేదు. ఇప్పుడు పోర్ట్లో పూర్తిగా యాంత్రీకరించిన బెర్తులు 2 ఉన్నాయి. మిగతా బెర్తులను కూడా పూర్తిగా యాంత్రీకరించాలి, కానీ ఇవాల్టికి చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. క్రెయిన్తో బొగ్గు ఎత్తి బెర్త్ మీద పడేస్తున్నారు. దుమ్ము అంతా ఎగిరిపోతుంది. తర్వాత యంత్రాలతో దాన్ని సంబంధిత స్టాక్కి తరలిస్తున్నారు. అంటే 40 ఏళ్లు గడిచినా పోర్టు వాడుతున్న టెక్నాలజీ ఇంకా అప్పటి స్థాయిలోనే ఉంది. అసలు సవాలు అదే. ఇతర దేశాల్లో టెక్నాలజీ ముందుంది కాబట్టి అక్కడ ఇలాంటి సమస్య ఉండదా? అవును, ఎందుకంటే ఇతర దేశాల్లో వాతావరణాన్ని కలుషితం చేసి అలాగే తప్పించుకునే అవకాశం ఎవరికీ ఇవ్వరు. మన భారతదేశంలో సమస్య ఏమిటంటే ఇక్కడ అలాంటి నియంత్రణ బలం లేదు. రెగ్యులేటరీ అథారిటీలకు అధికారము చాలదు, ఎక్కువగా సిబ్బంది చాలదు. పైగా కన్సెంట్ టు ఆపరేట్ తీసుకునేటప్పుడు ప్రతి కాలుష్య పరిశ్రమ ఇస్తున్న జాగ్రత్తల హామీలను నిజంగా అమలు చేయించాలనే సంకల్పం కూడా కనిపించడం లేదు. ఇలాంటి సమస్య రాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తామని వాళ్ళు మాట ఇస్తారు, కానీ చేయకపోయినా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే రెగ్యులేటరీ అథారిటీ కానీ పరిపాలన కానీ వాళ్ళే ఇచ్చిన హామీని పాటించేలా చేయడం లేదు. అసలు సమస్య అదే. అంటే కఠినంగా చర్యలు తీసుకోవటం లేదు, ఈ నియమాల అమలు కూడా లేదు. మరి ఈ 40 ఏళ్లలో బొగ్గు దుమ్ము దశల వారీగా పెరిగి ఇప్పుడు చాలా పెద్ద పరిమాణానికి చేరి ఉంటుంది. ఈ బొగ్గు దుమ్ము ఎగరకుండా ఆపటానికి ఏం చర్యలు తీసుకోవచ్చు? బొగ్గు హ్యాండ్లింగ్లో 3-4 దశలుంటాయి. మొదటిది చెప్పినట్టే క్రెయిన్తో బొగ్గుని ఎత్తే దశ. గ్రాబ్ పూర్తిగా మూసి లేకపోయినా బొగ్గు ఓడలో వస్తుంది. ఓడలోనే అంటే షిప్లో పెద్ద హోల్డ్ ఉంటుంది. హోల్డ్లోంచి గ్రాబ్తో తీస్తారు కదా, గ్రాబ్ లోపలికి వెళ్ళి బొగ్గు ఎత్తుకుంటుంది కదా. సో అసలు ఆ గ్రాబ్నే క్లోజ్డ్ టైప్ది వాడాలి. సరే, కానీ ఇక్కడ వాళ్ళు ఓపెన్ గ్రాబ్లే వాడుతున్నారు. బొగ్గు ఎత్తిన పైభాగం తెరిచే ఉంటుంది, మూత ఉండదు. సరే, కదిలేటప్పుడే దుమ్ము ఎగురుతుంది. అందుకే క్లోజ్డ్ గ్రాబ్ వాడాలి. ఇది మొదటి విషయం. రెండోది, గ్రాబ్తో బొగ్గు ఎత్తాక తర్వాత ఏమవుతుంది? అది హాపర్లోకి పడుతుంది. హాపర్ అంటే గెరాట్ లాంటిది, గెరాట ఆకారంలో ఉండే భాగం. దానికి ఇప్పుడు డ్రై ఫ్యాక్ సిస్టమ్ వాడతారు. 10 మైక్రాన్ల కన్నా చిన్న చాలా సూక్ష్మమైన నీటి తుంపరలు స్ప్రే చేస్తారు. అవి తెరలా ఏర్పడతాయి. బొగ్గును ఆ హాపర్లో పోసేటప్పుడు ఆ నీటి తెర దుమ్ము పైకి ఎగరకుండా ఆపుతుంది. ఇది చాలా కీలకమైన కారణం. ఇప్పుడు వైజాగ్లో కూడా ఇలాంటి మెకానికల్ సిస్టమ్ 2 బెర్తుల్లో ఉంది.
ఒకటి జనరల్ కార్గో బెర్త్, ఇంకొకటి ఈస్ట్. K1 లో కూడా హాపర్లో ఈ టెక్నాలజీ లేదు ఇంకా. అంటే హాపర్లో డ్రై ఫాగింగ్ సిస్టమ్ లేదు కదా. సరే, తర్వాత హాపర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? హాపర్ నుంచి అది ఒక మెకనైజ్డ్ సిస్టంలోకి వెళ్తుంది. కన్వేయర్ పైకి వెళ్తుంది. కన్వేయర్ నేరుగా పోదు, పైకి వెళ్ళే చోట ట్రాన్స్ఫర్ పాయింట్లు ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ పాయింట్ నుంచి స్టాకర్ విక్లైమర్ దగ్గరికి వస్తుంది. అదే వచ్చిన బొగ్గును 6 మీటర్ల ఎత్తు వరకు స్టాక్లుగా వేస్తుంది. ఇప్పుడు అది అలానే జరుగుతుంది. 6 మీటర్లు అంటే దాదాపు 20 అడుగులు. సరే, అది పీసీబీ పెట్టిన పరిమితి. ఆ 6 మీటర్ల వరకు పోర్ట్ అంతటా స్టాక్లు వేస్తారు. నిల్వ ప్రాంతం, స్టోరేజ్ ఏరియా. స్టోరేజ్ అయిపోయిన తర్వాత ఇప్పటి గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని టార్పాలిన్తో కవర్ చేసి ఎక్కడా ఓపెన్గా ఉండి ఫ్యూజిటివ్ డస్ట్ ఎగరకుండా నీళ్లు స్ప్రే చేయాలి. దీన్నే మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్, MDSS అంటారు. అంటే ఆ స్ప్రింక్లర్ల సిస్టమ్ అది ఉండేలా వాళ్ళు చూసుకోవాలి. కానీ ఈ టెక్నాలజీల సమస్య ఏంటంటే ఇది చాలా పాతది. పోర్ట్లో ఇంత గాలి ఉండగా టార్పాలిన్ని నిలబెట్టడం కష్టమే. రెండోది, రైలు లేదా ట్రక్లో పంపేందుకు స్టాక్లో కొంత తీస్తే ఆ భాగం బయటికి ఓపెన్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉంది, నిజానికి చాలా ఏళ్ల కిందటే వచ్చింది. దాన్నే వీనీరింగ్ అంటారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో బొగ్గుని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇతర దేశాల్లో అయితే మెకానికల్ భాగం నుంచే మొదలు పెడదాం. మొదటిది, అక్కడ మాన్యువల్ హ్యాండ్లింగ్ అస్సలు ఉండదు. నేను చెప్పినట్టు ఇక్కడ ఈస్ట్ క్వే వెస్ట్ క్వే మాన్యువల్గానే చేస్తున్నారు. సరే, ఇప్పుడు నాకు ఒక సందేహం వస్తుంది. ఇందులో ఏమైనా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా? బొగ్గును మాన్యువల్గా హ్యాండిల్ చేయించటంలో లేబర్ కాంట్రాక్ట్స్ లాంటి స్వార్థాలు ఉన్నాయా? నాకు అలా అనిపించదు. ఒక్కసారి అర్థం చేసుకుందాం. మెకానికల్గా చేసిన లేదంటే పూర్తిగా మెకనైజ్ చేసిన మాన్యువల్గా చేసిన గ్రాబ్ ఆపరేటర్ ఉంటాడే, ట్రక్ కానీ కన్వేయర్ కానీ ఉంటుంది. తేడా ఏమిటంటే ఒక వ్యక్తి డంపర్తో బొగ్గు ఎత్తి ట్రక్లో వేస్తాడు, లేక ఇంకో చోటుకు మార్చుతాడు, అంతే. కాబట్టి నిజంగా బొగ్గు హ్యాండ్లింగ్లో ఉండే మనుషులు దాన్ని తరలించే పనిలోనే ఉంటారు. అందుకే లేబర్లో పెద్ద తేడా ఉండదు. అవును, ఫుల్ మెకనైజ్డ్ సిస్టమ్ నడపాలంటే కన్వేయర్లు, మెయింటెనెన్స్ కావాలి. అదొక ఛాలెంజ్ అవ్వచ్చు. ఖర్చు పరంగా చూస్తే ట్రక్కులతో చేసే పని కంటే అది ఖరీదై ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఇంత పాత టెక్నాలజీతో తప్పించుకోనివ్వకూడదు. వైజాగ్ నగరం ఇలాంటి కాలుష్యంతో బాధపడుతోంది అని తెలిసినప్పటికీ ఇది ఆరోగ్య ముప్పు. ఇది ఆరోగ్యానికి పెద్ద ముప్పు. నిజానికి ప్రభుత్వం సరిచేసే చర్యలు తీసుకోకపోవటానికి ఒక కారణం, దీన్ని ఇప్పటికీ కేవలం నియంత్రణ సమస్యగానే చూడటం. ఏపీ పీసీబీ చూసుకోవాలి, వాళ్ళపై చర్య తీసుకోవాలి, అంతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ కోవిడ్లా దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా తీసుకుంటే జిల్లా పరిపాలన మొత్తం, జీవీఎంసీ అయినా కలెక్టర్ అయినా అందరూ రంగంలోకి దిగి ఇలాంటి కాలుష్యం జరగకుండా చూసుకుంటారు. చివరికి నేరుగా దెబ్బతింటోంది విశాఖపట్నం ప్రజల ఆరోగ్యమే. ఇప్పటి వరకు చెప్పింది సారాంశంగా చూస్తే 40 ఏళ్లుగా బొగ్గు హ్యాండ్లింగ్ దాదాపు అలాగే ఉంది. రెండు మెకనైజ్డ్. రిసీవింగ్ పాయింట్లు తప్ప తర్వాత ట్రక్కుల్లో తరలించి మళ్ళీ మాన్యువల్గా హ్యాండిల్ చేసి పోర్ట్లో స్టాక్ చేస్తున్నారు. ఆ స్టాక్ కూడా నిర్ణయించిన ఎత్తు వరకు మాత్రమే ఉండాలి, నీళ్లు చల్లాలి. కానీ ఆ నీళ్లు పై వరకు సరిగ్గా చేరవనుకుంటా. తర్వాత టార్పాలిన్తో కప్పాలి. ఇలా బొగ్గు కదిలే ప్రతి చోట దుమ్ము గాల్లోకి ఎగిరే అవకాశం ఉంది. అవును, అదే విషయం అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా ఉండదు. బొగ్గును హ్యాండిల్ చేయడానికి వాళ్లకు వేరే పద్ధతులు ఉన్నాయి. మొదట తక్కువ మంది కార్మికులతో ఎక్కువగా మెషనైజ్డ్గా చేస్తారు. రెండోది, బొగ్గు గాలి, వాన, ఎండకు బహిర్గతం కాకుండా చూసుకుంటారు. అందుకే దాన్ని సైలో లాంటి దాంట్లో ఒకే చోట భద్రంగా ఉంచుతారు. అవును, సరే, మీరు చెప్పింది ఒకటి నిజమే. హ్యాండ్లింగ్ విషయానికి వస్తే హాపర్ దగ్గరైనా, కన్వేయర్ ట్రాన్స్ఫర్ పాయింట్ల దగ్గరైనా డ్రై ఫాగ్ సిస్టంలు పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ ధూళి ఎగరకుండా చేసే పద్ధతులే. ప్రతి చోట ధూళి ఎగిరే పాయింటే కాబట్టి దాన్ని డ్రై అంటారా? డ్రై ఫాగ్ మిస్ట్ సిస్టమ్ అంటాం. అందులో నీటి బిందువుల సైజు 10 మైక్రాన్ల కన్నా తక్కువ. చాలా సన్నని మిస్ట్. చూడండి, బొగ్గు బాగా తడిస్తే దానంతటా అది మండే ప్రమాదం ఉంటుంది.
అందుకే నీటిని అతి సన్నని పొగమంచులా చల్లుతారు. అది పైగా ఒక పొరలా కప్పి దుమ్ము ఎగరకుండా ఆపుతుంది. ఇంకో విషయం చెప్పాలి, మన కన్వేయర్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా ఇప్పటికీ చాలా పాత విధానంలోనే ఉన్నాయి. కన్వేయర్ పైనుంచి వచ్చి నేరుగా కింద పడేసి తర్వాతి కన్వేయర్కి వెళ్తుంది. దీనికంటే మంచి టెక్నాలజీలు ఉన్నాయి. వాటిని హుడ్ అండ్ స్పూన్ సిస్టమ్ అంటారు. కన్వేయర్ నుంచి కింద పడేటప్పుడు దుమ్ము ఎగరకుండా పైకి హుడ్ ఉంటుంది, కింద అది పడేది స్పూన్ అనే భాగంలోకి. స్పూన్ మరి అది అందులో పడిపోయి తర్వాతి కన్వేయర్ మీదకి వెళ్తుంది. ఆ మొత్తం భాగం కవర్లో ఉంటుంది. మన సిస్టమ్లు మాత్రం చాలా పాతవి. ఒక కన్వేయర్ నుంచి నేరుగా కింద పడేస్తారు. ఆ కన్వేయర్లు ఎంత ఎత్తులో ఉంటాయో మీరు చూసే ఉంటారు. అవన్నీ గాలి బాగా తగిలే ప్రదేశాలు. కవర్లు కూడా చాలా పాతవి, సరిగ్గా లేవు. గాలి వీస్తే ఆ దుమ్మంతా చివరికి నగరంలోకే వస్తుంది. అందుకే ఇలాంటి టెక్నాలజీలు అమలు చేసి ఆ ఎగిరే దుమ్ము బయటికి పోకుండా చూడాలి. అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా పోర్ట్ దగ్గర అందుబాటులో ఉన్న టెక్నాలజీకి తగినట్టు వాళ్ళు మారలేదు. రెండోది, దీన్ని పెద్ద ఆరోగ్య ముప్పుగా కాకుండా ఏదో చట్టపరమైన రెగ్యులేటరీ విషయంలాగా మాత్రమే చూస్తున్నారు. కరెక్ట్. మూడోది, ఆధునిక టెక్నాలజీ వాడితే ఈ కాలుష్యాన్ని నియంత్రించే మార్గాలు ఉన్నాయి. గతంలో లీగల్గా ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. నా తెలిసినంత వరకు 80లు 90లలో చాలామంది దీనిపై ఆగ్రహించి పోర్టుకి వెళ్ళారు, కేసులు వేశారు. తర్వాత ఏమైంది మీకు తెలుసా? ఇన్నేళ్లుగా ఈ అంశాన్ని జిల్లా యంత్రాంగం వరకు చాలా మంది తీసుకెళ్లారనుకుంటారు. కాలుష్య నియంత్రణ మండలి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని వైజాగ్ పోర్టుకు పదే పదే రాస్తూనే ఉంది. అందులో ఒకటి, బొగ్గు కుప్పలను పోర్టు మధ్య వైపు జరపాలి. కాంపౌండ్ గోడ దగ్గర పెట్టకూడదని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ వచ్చారు. మీకు గుర్తుంటే ముందు అవి గోడ పక్కనే ఉండేవి. అందుకే ఇన్నేళ్లుగా పీసీబీ చెప్పింది అదే, కాంపౌండ్కి దగ్గరగా రానియొద్దు, పోర్ట్ లోపలే బాగా దూరంగా ఉంచండి అని. చుట్టూ రంధ్రాలున్న కాంపౌండ్ గోడ అదేనా? అవును, అంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. పీసీబీ కూడా పోర్ట్కు రాస్తూనే వచ్చింది. నేను చూసిన కరస్పాండెన్స్లో 2012 నుంచే ఉంది. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వాళ్ళకు పదే పదే చెప్తూ వచ్చారు. చివరికి చైతన్య స్రవంతికి చెందిన డాక్టర్ షిరీన్ రెహమాన్ గారు ఎన్జీటీని ఆశ్రయించారు. ఓల్డ్ టౌన్ ప్రాంతాల్లో చాలా మంది ఒక్కసారిగా చనిపోతున్నారని ఆమె గమనించారు. కానీ అసలు కారణం ఏమిటో వాళ్లకు స్పష్టంగా తెలియలేదు. శ్వాసకోశ సమస్యలతో. అవును, ఆమె పరిశీలించి చివరకు కారణం ఇదే అని తేల్చారు. వాళ్ళు బొగ్గు ధూళి పీల్చడం వల్లే అకస్మాత్తుగా చనిపోతున్నారని దాన్ని ఎన్జీటీలో బలంగా లేవనెత్తారు. ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 2015లో ఆమె ఈ కేసుని అక్కడ పెట్టారు. అప్పుడు పీసీబీని, వైజాగ్ పోర్ట్ని రెండింటిని పిలిచారు. అప్పుడు ఏపీపీసీబీ చెప్పింది 2012, 2013 నుంచే పోర్టుకు మేము రాస్తూనే ఉన్నాం ఇవన్నీ చర్యలు తీసుకోమని అని. కానీ ఎలాంటి సరిచేసే చర్యలు జరగలేదు. ఆ తర్వాత వైజాగ్ పోర్ట్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ అని ఒకటిచ్చింది. ఇవి చేస్తామని చెప్పారు. షార్ట్ టర్మ్ ప్లాన్ 15-20 రోజుల్లో చేయాల్సింది. మీడియం టర్మ్ కొన్ని నెలల్లో, లాంగ్ టర్మ్ మాత్రం 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇవన్నీ వాళ్ళు 2015-16లో కమిట్ అయిన విషయాలు. చివరికి ఎన్జీటీ ఆర్డర్ 2017 మార్చిలో వచ్చింది. అదే సమయంలో వైజాగ్ పోర్ట్ ఇచ్చిన కమిట్మెంట్లు నిజంగా ఎంతవరకు అమలవుతున్నాయని వచ్చే 3-4 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి రిపోర్ట్ ఇవ్వాలని పీసీబీకి చెప్పారు. కాబట్టి 2017లో ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ల అమలు మొదలుపెట్టారు. కానీ 2018 జూన్ ప్రాంతాల్లో వచ్చిన పీసీబీ చివరి రిపోర్ట్ చూస్తే 2018 కల్లా పూర్తి కావాల్సిన లాంగ్ టర్మ్ ప్లాన్లు అసలు అమలు కాలేదని స్పష్టంగా ఉంది. ఆశ్చర్యంగా పోర్ట్ ఇచ్చిన కారణం ఏంటంటే డస్టీ కార్గో హ్యాండ్లింగ్ని మెకనైజ్ చేయడం మాకు ఆర్థికంగా సాధ్యం కాదని. పోర్ట్ చెప్పిన కారణం అదే. కానీ ఈ రోజుల్లో నగరం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే డస్టీ కార్గోను హ్యాండిల్ చేస్తూ ఉండి అది ఆర్థికంగా వీలు కాదు అనిపిస్తోంది. కాబట్టి కార్గో హ్యాండ్లింగ్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోము అని చెప్పలేరు. అది సాకుగా పనికిరాదు. అయినా ఆశ్చర్యంగా చర్య మాత్రం లేదు. ఇలాంటి వివరణ ఇచ్చినా కూడా ఏపీపీసీబీ లోకల్ డివిజన్ రిపోర్ట్లో పోర్ట్ తగినంత చేయటం లేదని స్పష్టంగా చెప్పారు.
వాళ్ళు ఆ రిపోర్ట్ను బోర్డుకి టాస్క్ ఫోర్స్కి పంపారు. 2021 జూన్ చివరి రిపోర్ట్లో పోర్ట్ తాము కమిట్ అయిన అవసరమైన చర్యలు చేయడానికి నిరాకరిస్తోందని స్పష్టంగా ఉంది. అందుకే బోర్డు టాస్క్ ఫోర్స్ అవసరమైన చర్య తీసుకోవాలని అక్కడ రిక్వెస్ట్ చేశారు. ఇది 2021 జూన్లో ఇచ్చింది. కానీ ఏపీపీసీబీ బోర్డు కానీ అక్కడున్న టాస్క్ ఫోర్స్ కానీ పోర్ట్ తన సొంత కమిట్మెంట్లు పాటించకపోయినా దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళే చెప్పిన లాంగ్ టర్మ్ హామీ. అవును. ఆ దీర్ఘకాల హామీ సారాంశం చెప్తారా? అంటే దీర్ఘకాల హామీలో ప్రధానమైనది ఈస్ట్ క్వేన్ పూర్తిగా మెకనైజ్ చేయడం. ఈస్ట్ క్వే 1 నేను చెప్పినట్టే అదాని తీసుకున్నప్పుడు మెకనైజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ పోర్ట్ దగ్గరే ఉంది. ఈస్ట్ క్వే 2 నుంచి 5-6 వరకు ఉన్న ఆ మొత్తం ప్రాంతాన్ని కూల్చి 14.5 మీటర్ల డ్రాఫ్ట్కు మార్చి పూర్తిగా మెకనైజ్ చేయాల్సింది. డ్రాఫ్ట్ 14.5 అంటే మీటర్లు అంటే 14.5 మీటర్ల డ్రాఫ్ట్ ఉన్న ఓడలు కూడా ఆ బెర్తుల్లో నిలబడగలవు. దానికి డ్రెడ్జింగ్ చేయాలి. బెర్తులను మళ్ళీ కట్టి కన్వేయర్లతో పూర్తిగా మెకనైజ్ చేయాలి. అప్పుడు దుమ్ము కార్గోను చేతితో హ్యాండిల్ చేయడం ఉండదు. మొత్తం మెకనైజ్డ్గా దుమ్ము ఎగరకుండా ఉంటుంది. ఇదే వాళ్ళు కమిట్ చేసినది. సరే, అలాగే వెస్ట్ క్వేలో కూడా 2 నుంచి 5 వరకు పూర్తిగా యాంత్రీకరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఈస్ట్ క్వే 2 నుంచి 4 కానీ వెస్ట్ క్వే 2 నుంచి 5 కానీ యాంత్రీకరణ కాలేదు. ఇంకా మాన్యువల్ హ్యాండ్లింగే కొనసాగుతుంది. డస్టీ కార్గోని ఎత్తి బెర్త్ మీద పడేస్తారు. తర్వాత యంత్రాలతో ఇంకో చోటుకు తరలిస్తారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మెకనైజేషన్ తర్వాతి దశకు వాళ్ళు వెళ్ళడం లేదు. సరే, ఇప్పుడు స్టోరేజ్ సమయంలో ఏమి చేయొచ్చు అన్న విషయానికి వస్తే, కొద్దిసేపటి క్రితం మీరు చెప్పారు కదా బొగ్గు కుప్పల మీద ఏదో కెమికల్ స్ప్రే చేయొచ్చని. అదేమిటి? అది ఎంజైమ్ స్ప్రే. బొగ్గు కుప్పపై చల్లుతారు. పైనుంచి స్ప్రే చేస్తారు. బొగ్గు కుప్పలపై పొర ఏర్పడేలా. పొర గాలి వీచినప్పుడు బొగ్గు గుట్టపై నుంచి ఎగిరే ఫ్యూజిటివ్ డస్ట్ని ఈ క్రస్ట్ ఆపేస్తుంది. ఇది ఒకటి. ఇక రెండోది ఫ్యూజిటివ్ డస్ట్ అంటే పారిపోయే దుమ్మే, ఒక చోట ఉండకుండా ఎక్కడికక్కడ ఎగిరిపోతుంది. రెండో లాభం, వర్షం పడితే కుప్ప మీదున్న బొగ్గు నీళ్లతో కిందికి జారుతుంది. క్రస్ట్ ఉంటే మాత్రం నీళ్లే జారుతాయి. దాంతో బొగ్గు కింద మట్టిలోకి భూగర్భ జలాల్లోకి లీచ్ అవడం ఆగుతుంది. లీచింగ్ అంటే బొగ్గు గుట్టలోకి నీళ్లు జారి కిందికి వెళ్ళి తర్వాత నేలలోకి కలిసిపోవడమే కదా. అవును, ఈ టెక్నాలజీతో ఈ 2 లాభాలు ఉంటాయి. మూడోది ముఖ్యమైన లాభం ఏంటంటే బొగ్గు కుప్పలో కొంత భాగం తీసేటప్పుడు, అంటే టార్పాలిన్ తీసి రీక్లైమింగ్ చేసి రైలు కానీ ట్రక్కులో కానీ లోడ్ చేసేటప్పుడు, అలా చేస్తున్నప్పుడు కూడా సగం తెరిచి ఉన్న ఆ భాగంపై మళ్ళీ కెమికల్ స్ప్రే చేస్తే వెంటనే ఎగిరే బొగ్గు దుమ్ము బయటికి రాకుండా ఆపేస్తుంది. అంటే మీరు చెప్పిన పదాలు క్రస్టింగ్, అలాగే వీనీరింగ్, రెండింట్లోనూ బొగ్గు దుమ్ము ఎగరకుండా పైకి పలుచగా అంటుకునే ద్రవం స్ప్రే చేస్తారనమాట. ఇంకో విషయం అడగాలి. సరే, ఈ కెమికల్ వేస్తారు కదా, అది బొగ్గును పాడు చేస్తుందా, దాని క్యాలోరిఫిక్ విలువ తగ్గిస్తుందా, లేక అదే నేలలోకి దిగిపోతుందా? మరి ఏవైనా సమస్యలు తెచ్చి కాల్చినప్పుడు ప్రమాదకరంగా మారుతుందా? అలాంటి భయం ఏమైనా ఉందా? లేదు. పీసీబీ మార్గదర్శకాల ప్రకారం దాదాపు 18 పరీక్షలు చేయాలి. అందులో లీచింగ్ టెస్ట్ ఉంటుంది, బయోలాజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే అక్కడున్న జీవులకు హాని కలగకూడదు. అలాగే ఆ 18 టెస్టుల్లో కాలోరిఫిక్ విలువ తగ్గుతుందా అని చూసే టెస్ట్ కూడా ఉంటుంది. ఈ అన్ని దశలు పూర్తయి అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాతే ఆ కెమికల్కు అనుమతి ఇస్తారు. కాబట్టి దీనివల్ల బొగ్గుకి దాని కాలోరిఫిక్ విలువకి కానీ పర్యావరణానికి కానీ నష్టం జరుగుతుందనే అవకాశం పూర్తిగా ఉండదు. ఆ భయం లేదు. ఇప్పుడు అది అప్రూవ్డ్ ప్రోడక్ట్. అవును. ఇతర దేశాల్లో కూడా ఇలాంటిదే వాడుతున్నారా? అమెరికా, ఆస్ట్రేలియా, చైనాల్లో కంపెనీలు ఈ ఉత్పత్తిని తయారు చేసి అక్కడే వాడుతున్నాయి. చాలా ఖరీదా? నీళ్లతో పోలిస్తే ఖర్చు ఎక్కువే. కానీ అవును, టార్పాలిన్ కవర్లు వంటి వాటిపై ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం వల్ల వచ్చే భారీ నష్టము తప్పుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇదే వైజాగ్ పోర్టు 2019లో తామే పరీక్షలు చేసి ఈ ప్రక్రియకు ఆమోదం ఇవ్వాలని పీసీబీని కోరింది. మరి ఎండ్ యూజర్గా వాళ్ళే ఆ ప్రాసెస్కు పీసీబీ అనుమతి కోరారు.
అంటే 2019లో టెస్టులు బాగొచ్చాక దీన్ని వాడటానికి ఓకే ఇవ్వమని ఏపీపీసీబీని అడిగారు. కరెక్ట్. మరి ఏపీపీసీబీ ఇచ్చిందా? లేదు, ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అసలు మార్చి 2026లో చివరికి వాళ్ళు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాశారు. ఏమనంటే, అవును మేము ఈ టెక్నాలజీ చూసాం, దీన్ని సిఫారసు చేస్తున్నామని. కానీ దీన్ని సిపిసిబి ఆమోదించాలి, దేశంలో ఇంకెక్కడ వాడుతున్నారో కూడా చెప్పాలి అన్నారు. అంటే అన్ని టెస్టులు పూర్తయ్యాక కూడా బంతిని నేరుగా సిపిసిబి కోర్టులోకి నెట్టేశారు. ఏం అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా? అవును. అంటే దేశమంతటికి ఉన్న బోర్డు కదా, కాబట్టి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయం తీసుకుని వాడకం అమలు చేయమని విషయాన్ని కేంద్ర బోర్డు దగ్గరికి నెట్టేసింది. అంటే వాడొచ్చని అనుమతి ఇవ్వమన్నమాట. ఇప్పుడు ఒకటి అడగాలి, ఇప్పుడు ఇక్కడున్న ఇంకో పోర్ట్ సంగతి విశాఖలో, వైజాగ్లో అదానీ పోర్ట్ ఉంది కదా, మొన్న అక్కడ చూసాం గాజువాక ఏరియా అంతా నల్లగా మారిపోయింది. కరెక్ట్. అక్కడ ఎక్కడ చూసినా బొగ్గు దుమ్మే. రోడ్డు పక్క ఇసుక తీసి చూపించిన ఆ వ్యక్తి గుర్తుంది కదా, అది నల్లగానే ఉంది. అంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే. అక్కడ వాళ్లకున్న సవాళ్ళు ఏమిటి? నేను చెప్పిన 2015 పదిహేను కేసు నేరుగా విశాఖ పోర్టుకి సంబంధించినదే. ఆ సమయంలో గంగవరం పోర్టు ఆ పరిధిలోకి రాలేదు. ఏపీపీసీబీ చేయాల్సింది ఏమిటంటే, ఎన్జీటీ మార్గదర్శకాలను నమూనాగా తీసుకుని గంగవరం పోర్టు కూడా అదే నియమాలు పాటించేలా చూడాలి. అది జరగలేదు. అందుకే ఈరోజు గంగవరం పోర్టు కూడా విశాఖ పోర్ట్ లాగే కుప్పలను కప్పడం లేదు. లోపలికి వెళ్తే బొగ్గు కుప్పలన్నీ బయటే కనిపిస్తాయి. గాలి ఆ బొగ్గు దుమ్ముని గాజువాకంతా తీసుకెళ్తోంది. ఇంకో సమస్య ఉంది గంగవరం విషయంలో ప్రత్యేకంగా. స్టీల్ ప్లాంట్ వల్ల స్థలాలు కోల్పోయిన వాళ్లను పునరావాసం కోసం పెద్ద గంట్యాడ అనే ప్రాంతంలో పెట్టారు. ఆ పెద్ద గంట్యాడకు సమస్య ఏంటంటే 3 వైపులా కొండలతో మూసుకుపోయి ఉంటుంది. గంగవరం పోర్ట్ వచ్చాక బొగ్గు దుమ్ము ఎగరడం మొదలైంది. గాలి దాన్ని పెద్ద గంట్యాడలోకి తోసుకొస్తుంది. కొండల వల్ల అది అక్కడంతా కూర్చుంటుంది. మేము 2 నెలల క్రితం అక్కడికి వెళ్ళాం. దాదాపు ప్రతి ఇంట్లోనూ పిల్లలు నెబ్యులైజర్ వాడుతున్నారట, నిజమేనా? నిజమే. మేము అక్కడ 2 ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడాం. దాదాపు ప్రతి ఇంట్లో శ్వాస సమస్య ఉంది, నెబ్యులైజర్లు వాడుతున్నారని వాళ్ళు చెప్పారు. గర్భిణి అయిన ఒక మహిళను కూడా చూపించారు. ఆమె ఇదే సమస్యతో బాధపడుతుంది. మీరు వైజాగ్లో హాట్స్పాట్ గాజువాకే అని మనకు తెలుసు కదా, అది ప్రధానంగా గంగవరం పోర్ట్ వల్లే. అక్కడ సివిలియన్ ట్రాఫిక్, అంటే పిల్లలు స్కూల్కి, జనాలు పనులకి వెళ్ళే సాధారణ ట్రాఫిక్ అంతా గాజువాక గుండా వెళ్తోంది అని నేను గమనించాను. అదే రోడ్ల మీద బొగ్గు కార్గో కూడా వెళ్తోంది. ఈ సమస్యను ఎలా తప్పించవచ్చు? గాజువాకలో అసలు సమస్య ఏంటంటే, బొగ్గు ట్రక్కులే కాదు, స్టీల్ ప్లాంట్ మెటీరియల్ను మోసే భారీ వాహనాల ట్రాఫిక్ కూడా నగరం నివాస ప్రాంతాల మధ్యగానే వెళ్తోంది. రోడ్డు ఇరుకుగా ఉంది, పక్కలు సరిగా పేవ్ చేయలేదు, అందుకే దుమ్ము ఎగురుతోంది. అక్కడి ప్రధాన పరిష్కారం ఏమిటంటే, పోర్ట్ ట్రాఫిక్, స్టీల్ ప్లాంట్ భారీ వాహనాలను గాజువాకలోకి రానివ్వకుండా స్టీల్ ప్లాంట్ ప్రాంతం గుండా మనేరుగా హైవే పైకి మళ్లించాలి. అలా చేస్తే ఆ దారిలో వెళ్లే సాధారణ ప్రజలకు చాలా ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్లకు నీళ్లు చల్లడం లాంటి చర్యలు చేశారు, కానీ అది రిస్కే. 2 వీలర్లపై వెళ్లేవారు జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి నిజమైన పరిష్కారం ట్రాఫిక్ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు వేయటం, బయటకు తరలించడానికి స్టీల్ ప్లాంట్ కార్గోను, అలాగే పోర్టు కార్గోను నేరుగా హైవేకి పంపే ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. సరే, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అంటే విపిఏ మార్పుల దిశలో ఉందని అంటోంది. కానీ ఇది నిజంగా జరగాలంటే రాజకీయ సంకల్పం, ఒత్తిడి, నాయకత్వ సహకారం కావాలి. ముఖ్యంగా దీన్ని మన విశాఖ ప్రజల పెద్ద ఆరోగ్య సమస్యగా చూడాలి. ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది, అక్కడ మాత్రం నిబంధనలు బాగా లెక్క చేయనట్టే కనిపిస్తోంది. గంగవరం వైపు వెళ్తే ఆ ప్రాంతం అంతా బొగ్గు దుమ్మే కనిపిస్తోంది. గాజువాకలో కూడా అదే పరిస్థితి, ఎక్కడ చూసినా బొగ్గు దుమ్ము. దీనిపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు.
అంటే ఇప్పుడు కాలుష్యం మనపై రెండు వైపుల నుంచి దాడి చేస్తున్నట్టుంది. కాబట్టి ఇవన్నింటిపైన వెంటనే ఏదో చర్య తీసుకోవాలి. మొదటిది నిర్ణయం. ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతుల్లో ఉందని చెప్పొచ్చు. రెండోది, విశాఖ ప్రజలు నిజంగానే ప్రభావితమవుతున్నారు. ఇంకా కొంతమంది ఏముంది, ఇది కొత్త ఏమీ కాదు, మనం ఎప్పటి నుంచో ఇలాగే బాధపడుతున్నాం అంటున్నారని విన్నాను. కానీ అదే విచిత్రం, 30-40 ఏళ్లుగా బాధపడ్డాం కాబట్టి ఇంకో 30-40 ఏళ్ళు జీవితాంతం కూడా ఇలాగే భరించాలన్నట్టు మాట్లాడుతున్నారు. అది కర్మను చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టే. బాధపడుతూనే ఉండాలి, తప్పించుకునే దారి లేదు అన్నట్టు. అవును. మరి ఇకేం చేయాలి అనుకుంటున్నారు? రవాణా దశలో కూడా అమలు చేయాలి. ట్రక్కులు, రైల్వే రేకులు రెండింటిలోనూ. సరే, ఈరోజు సెషన్లు ఇక్కడ ముగిద్దాం. కానీ ఇక్కడి నుంచి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, మెరుగైన టెక్నాలజీ, వెనీరింగ్, సరైన నిధులు, విపిఏపై తగిన ఒత్తిడి ఇవన్నీ ఉంటే ఈ సమస్యను అదుపు చేయవచ్చు. ఇది పెద్ద ప్రజారోగ్య ప్రమాదం అని చూస్తే ఇది సాధ్యం కాదు అని వాళ్ళు ఎప్పుడూ చెప్పకూడదు. అందుకే వాళ్ళు ఇది చెయ్యాలి. చివరగా రోడ్లపై వెళ్ళే కార్గోను కూడా మానిటర్ చేయాలి. గాజువాకలో చూసాం కదా, రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యమైన చోట్ల కూడా కాలువలు తెరిచి ఉంటాయి, రోడ్డు అంచులు పక్కాగా ఉండవు. పైన బొగ్గు లోడుతో వచ్చే పెద్ద లారీలకు స్థలమే లేదు. ఇక్కడ చాలా పనులు ఒకేసారి జరగాలి. రాజకీయ సంకల్పం కావాలి. అలాగే మన పౌరులం కూడా మేల్కుడి గమనించాలి. ఈ బొగ్గు దుమ్ము ఎప్పటి నుంచో ఉంది, ఇక మనం దానితోనే బ్రతకాలనుకుని ఓటమి ఒప్పుకోకూడదు. దీనిపై ఏదో ఒకటి చేయాలి. ధన్యవాదాలు సార్.